పల్నాడు జిల్లా. ఆనాడు ఒక ఎన్ఆర్ఐగా రావి మురళీ చౌదరిని నమ్మాం. ఇబ్బందుల్లో ఉన్నాడని డబ్బులు సాయం కూడా చేశాం. కానీ మమ్మల్ని మోసం చేశాడు. మేము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మా మీద కేసులు వేశాడు. సాయి కార్తీక్ సిటీ సెంటర్ షాపింగ్ కాంప్లెక్స్ యజమాని రావి మురళీ చౌదరి డబ్బులు ఇప్పుడు ఎగ్గొట్టడానికి మాపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. షాపింగ్ కాంప్లెక్స్ ముందు మేము మాత్రమే స్వచ్ఛందంగా నిరసన దీక్షలు చేశాం. దీనిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎవరూ పాల్గొనలేదు. ఈ విషయంలో ప్రతిపాటి పుల్లారావు గారి ప్రమేయం కూడా లేదు. అంత పెద్ద కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన పెట్టిన పెట్టుబడి కేవలం 1,50,00,000 మాత్రమే. అంతకు మించి 2 రెట్లు పైగా మేమే డబ్బులు ఇచ్చాం. ఆనాడు సహాయం చేసిన మా మీదే కేసులు వేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూశాడు. ఒకానొక సమయంలో కోర్టులో కూడా డబ్బులు ఇస్తానని ఒప్పుకొని మళ్ళీ డబ్బులు ఇవ్వనని మోసం చేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయం చేసి మా మీదే దుష్ప్రచారం చేసి మమ్మల్ని బూతులు తిడుతున్నాడు. ఈరోజు టీడీపీ గవర్నమెంట్లో కూడా ఎవరూ వాళ్ళని ఏడిపించలేదు. అసలు ఇప్పుడు అక్కడ టెంట్ వేసి మేమందరం కూర్చుంటే టీడీపీ వాళ్ళు ఒక్కరు కూడా అక్కడికి వచ్చారు. మేము మా ఫ్రెండ్స్ని మేము కూర్చోవడం తప్పితే టీడీపీకి సంబంధించిన లీడర్ అన్న అతను అక్కడికి వచ్చి ఎవరూ కూర్చోాల. మా ఫ్రెండ్స్లో ఎవరైనా టీడీపీ వాళ్ళు ఉంటే వచ్చి కూర్చొని ఉండొచ్చు. బట్ టీడీపీ మెయిన్ లీడర్లు సిల్లూరుపేటకు సంబంధించిన వాళ్ళు ఆ సాయి కార్తిక్ సిటీ సెంటర్ దగ్గరికి ఏ రోజున వచ్చి అడగరు. అదే కాకుండా హైకోర్టు సపోర్ట్ ఇస్తే సంవత్సరం నుంచి సిఐ గారు అక్కడ ఒక ఎస్ఐని ఒక కానిస్టేబుల్ని దానికి అసలు దీనిగా ఉంచుతున్నారు, సెక్యూరిటీగా ఉంచారు. అందువల్ల వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగలేదు. వాళ్ళే డబ్బులు ఎగ్గొట్టాలని చెప్పేసి వాళ్ళ డబ్బులు ఏమి లేకుండా ఇదంతా ఆడుతున్న నాటకము. వాళ్ళ ఎంత 1.5 దాంట్లో ఉంది. వాళ్ళకంటే డబ్బులు 2 రెట్లు 3 రెట్లు మాయ ఉండేవి డబ్బులు, దాంట్లో బ్యాంకు ఉండయి మాయ ఉండయి. అంతే. ఇది రాష్ట్ర ప్రజలకు కానీ బయట జనం మొత్తానికి కానీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఇది మొత్తం చెప్పుకుంటూ వచ్చాను. వాళ్ళు దీంట్లో వాళ్ళ డబ్బులు పెట్టింది 1.5 దానికి లెక్క. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ కానీ ఇది కానీ మొత్తం నేనే చూశాను కాబట్టి నాకు తెలుసు. మీకు అసలు 2024లో జూలై దాకా మేము 60-70 సార్లనే వెళ్ళి అడుగుంటాం అతన్ని డబ్బులు ఇవ్వమని చెప్పేసి. ఇదిగో ఇస్తున్నాను అదిగో ఇస్తున్నాను చెప్పేవాడు. కానీ మాకు తెలియకుండానే 2024 ఫిబ్రవరిలోనే అతను నర్సాపేట కోర్టులో కేసు వేసాడు. మేము అక్కర్లేదు వేసి మరలా 3 నెలలకే డబ్బులు కడతామని చెప్పి కోర్టులో ఒప్పుకున్నప్పుడు మేము కట్టమని చెప్పేసి అడిగితే కడతామన్నారు, కానీ ఇంతవరకు డబ్బులు కట్టలా. నర్సాపేట కేసులో 2 కోట్లు వాళ్ళే వేశారు. మేము కోర్టులో కేసు వేసిన వాళ్ళే, డబ్బులు కడతామని ఒప్పుకుంది వాళ్ళే, డబ్బులు కట్టకుండా మళ్ళీ కట్టలేమని చెప్పి కట్టకుండా తిరుగుతుంది వాళ్ళే. ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం డబ్బులు ఎగ్గొట్టడం కోసం తప్పితే ఇంకొకటి లేదు. ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని అందరి మీద నిందలేయటమనో వాళ్ళకి ఇటు కన్వీనియంట్గా ఉంటే